క్రీస్తుయందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట, అలాగే ఒక ఎంఆస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ పక్షమున మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారని నమ్ముచున్నాం. దేవుని యొక్క దయను బట్టి మరి మనము బైబిల్ గ్రంథమైనటువంటి ఉపమానాల విషయంలో మనం నేర్చుకుంటున్నాం. మరి ఇప్పుడు మనం పిత్తువాని ఉపమానంలో రాతి నేల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రాతి నేల ఇంతవరకు 7 రకాల నేలల గురించి, 7 రకాల రాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 8వ రకం రాయి కృత్రిమముల గురించి తెలుసుకుందాం. మరి దేవుని వాక్యం అంటుంది, మనుషుని హృదయంలో కృత్రిమమైన రాయి ఏంటి అని మనం చూస్తే, కృత్రిమం వల్ల కీడు పడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కృత్రిమములు అంటే లేని వాటిని ఉన్నట్లుగా కల్పించుకోవడం, చేయని దాన్ని చేసినట్టుగా కల్పించుకోవడము, ఊహించుకోవడము, లేని వాటిని కల్పించి చెప్పడము కృత్రిమములు. ప్రియులారా, ఈ కృత్రిమముల వల్ల ఏమవుతుందంటే కీడు పడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెత గ్రంథము 16 అధ్యాయం 30 వచనం మనం చదువుకుంటే, కృత్రిమములు కల్పించవలనని కన్నులు మూసుకొని తన పెదవులను బిగబట్టేవాడు కీడు పుట్టించేవాడు. అంటే ఈ కృత్రిమములు ఏం చేస్తుందంట, దేవుని వాక్యం అంటుంది, కళ్ళు మూసుకొని పెదవులు బిగబెట్టి జరగనిది జరిగినట్లుగా, ఉన్నది ఉన్నట్టు లేనిది ఉన్నట్లుగా ఊహించుకొని కీడును కల్పించేవారు అనేక మంది లేకపోలేదు. ఎగ్జాంపుల్‌గా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ గాని, సరిగ్గా వినకున్నే విన్నట్టుగా ఊహించుకొని, జరగని దాన్ని జరిగింది ఊహించుకొని, చెడు ప్రచారం చేసేవాళ్ళు అనేక మంది లేకపోలేదు. దానివల్ల ఏం పుడుతుందంటే కీడు పుడుతుంది అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తుంది. అంతేకాదు యెషయా గ్రంథము 30 అధ్యాయము 12 వచనం చదువుకుంటే, మీరు వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకున్నది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది దేవుని వాక్యాన్ని త్రోసివేసేసి వాక్యములో లేనిది కల్పించుకొని, వాక్యంలో ఉన్నది విడిచిపెట్టి, వాక్యంలో సత్యాన్ని విడిచిపెట్టి, వాక్యంలో లేనటువంటిది కృత్రిమంగా కల్పించుకొని, అదే నిజమని నమ్మి వాక్యాన్ని నెట్టివేసి తన ఇష్టానుసారంగా బ్రతికే మనుషులు ఈ దినాన్న అనేక మంది లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగ లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కల్పించుకొని జీవిస్తున్నవేమో ఇది దేవునికి వ్యతిరేకమైనది అలాంటి జీవితము. ఈ కృత్రిమము అనే రాయి మన హృదయంలో ఉంటే దాని వెంబడే లోతుగా తవ్వుకొని తీసుకువేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నీకు నచ్చిన విధంగా మలుచుకొని, లేని దానిని కలిపి దేవుని వాక్యం కూడా అంటుంది కదా, ఒక పుల్లైనను, సున్నైనను దాన్ని తీసివేయడానికి లేదు, కలపడానికి లేదు. కానీ వాక్యాన్ని నీవు అర్థం చేసుకోలేక ఏమండి, వాక్యాన్ని నువ్వు కల్పించుకొని నీకు నచ్చిన విధంగా వాక్యాన్ని మలుచుకోవడము ఇది కృత్రిమం. అందుకే అంటుంది కదా ప్రవక్తారా, వాక్యమును వారు ఏం చేస్తారంట, త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును వారంట ఏమండి హత్తుకొని నమ్ముకొని వాటిని ఆధారము చేసుకుంటున్నారంటుంది. కనుక ఈ కృత్రిమమైన రాయి మన హృదయంలో ఉంటే లేని పని కల్పితాలు కల్పించుకొని నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ అనేక మందికి కీడు తలపెట్టే వ్యక్తులుగా మనం ఉంటే, ప్రియులారా, ఈ కృత్రిమ అనే రాయిని మన యొక్క హృదయంలో నుంచి తొలగించుకోవాలి. మరి 9వదిగా చూస్తాము, కామ వికారములు. కామ వికారములు చూడండి, ఈ యొక్క దినాల్లోని యవ్వన కాలం పిల్లలకి ఈ కామ వికారములు అనేక విధంగా పాడు చేస్తున్నాయి. ఏమండి, ఈరోజు సెల్ ఫోన్, నెట్ ఫ్రీ, ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోనే. ఫోన్ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. ఏమండి, ఫోన్ ద్వారా చూడరాని దృశ్యాలు, అశ్లీల చిత్రాలు చూసి తన యొక్క మనసుని, తన ఆలోచనలు, తన హృదయాన్ని కామ వికారము చేత పాడు చేసుకున్నవారు అనేక మంది లేకపోలేదు. నువ్వు సెల్ ఫోన్‌కి దగ్గరవుతున్నావంటే దేవునికి దూరం అవుతున్నావు, పాపానికి దగ్గరవుతున్నావని అర్థం. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, సెల్ ఫోను నిన్ను దేవునికి దూరం చేస్తుందేమో,
సెల్ ఫోన్ ద్వారా కామ వికారముల చేత నీ ఆలోచనని, నీ మనసుని పాడు చేసుకుంటున్నావేమో. నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఈ కామ వికారపు చేష్టలు ఒకవేళ నీలో ఉన్నవేమో ఉంటే దాన్ని నువ్వేం చేయాలి? లోతుగా తవ్వుకొని తీసివేసుకోవాలి. మరి ప్రియమైన దేవుని పిల్లారా, సామెతల గ్రంథము 9 అధ్యాయము 13 వచనం చూస్తే కామ వికారము దానికి ఏవండి? దానికేమియు తెలివి లేకపోనంట. చూడండి, కాముకురాలికంట ఏమి తెలివుండదంట. సామెత్రికారుడు అంటున్నాడు, సామెతల గ్రంథం 9 అధ్యాయం 13 వచనంలో, కాముకురాలు దానికేమియు తెలివి లేదు. ఈ కామ వికారము, ఈ కాముకురాలు ఏం చేస్తారంటే తెలివిగా ప్రవర్తించరు. ఏవండి? యెషయా గ్రంథము 50 అధ్యాయం 5 వచనం అంటుంది. ఏవండి? మస్తకి వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టుని క్రిందను కామము రేపుకొనివారులారా అంటుంది. అంటే నువ్వు చూడండి, సెల్ ఫోను నిన్ను ఏకాంతంగా తీసుకెళ్ళిపోయి, ఒంటరి ప్రదేశంలో తీసుకెళ్ళిపోయి, రహస్యమందు నిన్ను కూర్చోబెట్టి, నీ చేత కామపు వికారపు చేష్టలు చేయించి, నీ మనస్సును రేపుకొని, నీ మనసును పాపం కొరకు ప్రేరేపించుకొని, నిన్ను అపవిత్రుడిని చేస్తున్నవి ఈ కామ వికారాలు. కనుక ఈ కామ వికారాలను రాయిని నీ హృదయంలో నుంచి తొలగించుకోకపోతే, నువ్వు దేవునికి దూరమైపోతావు. పాపానికి దగ్గరవుతావు. సెల్ ఫోన్‌ని హత్తుకుంటావు. హత్తుకోవాల్సిన సెల్ ఫోన్ కాదు, దేవుణ్ణి హత్తుకోవాలి. అప్పుడు నువ్వు సెల్ ఫోన్ దూరంగా ఉంచుతావు. చూడు పిల్లారా, ఇర్మీయా గ్రంథము మరి 2 అధ్యాయం మనం గమనించుకుంటే 24వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిది, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవి. ఏమండి? అది దాని కామాతురత వలన గాలి పీల్చెను. ఏం చేస్తుందంటండి? తన కామ ఆతృత వలన అడవికి గాడిది అలవాటు పడ్డ గాడిది కామాతృత వల్ల అంటే గాలి పీల్చుకుంటదంట. అంటే దాన్నే యేసుక్రీస్తు వారు అంటారు మొహచూపులు. ఒక స్త్రీని చూసినెంబడే మనసులో నువ్వు ఆలోచన పెట్టుకుంటే ఎమ్మడే ఆ స్త్రీతో వ్యభిచారం చేసిన వాడని స్త్రీ విషయంలో అని దేవుని వాక్యం చెప్తుంది. యేసుప్రభు వారు చెప్తున్నారు. ఈ యొక్క కామాతృత వలన అది గాలి పీల్చుకొని అంటే నీ ఊహల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ శరీరాన్ని ప్రేరేపించుకొని నువ్వు పాపము చేస్తున్నావని, దాని వెదకు గాడిదలతో ఏది అలసి ఉండునదని మాసనది కనబడును. చూడండి ప్రియులారా, ఈ కామాతృత ఏవండి? కామ వికారములు మనలోంచి తొలగించుకోవాలి. మరి అదే ఇర్మీయా గ్రంథము 2 అధ్యాయము 33 వచనంలో కూడా మనం చదువుకుంటే ప్రియులారా, ఆ! కామము తీర్చుటకే నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. ఏం చేస్తానంట? ఉపాయముగా నీ కామ కోరికలు, నీ జార కార్యములు తీర్చుకోవడం కొరకు ఎంతో ఎంతో ఏంటంట? ఆ! ఉపయోగముగా, ఉపాయముగా నటిస్తున్నావు. ఎంతో ఉపాయముగా నటిస్తున్నావు. ఏవండి ఈరోజు చెడిపోతున్నారండి యవ్వనస్తులు. ఏవండి? చూడండి, ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యం ఉంటది. 11 అధ్యాయంలో మనం గమనిస్తే, ఎవరుడని యవ్వన కాలం నీ దృష్టంతా చొప్పున జీవించము. నీ హృదయంకి నచ్చిన విధంగా జీవించు. కానీ తీర్పు దినం ముందు జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ కన్ను దృష్టి, నీ హృదయము, నీ కామ కోరికల చేత నింపబడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. జాగ్రత్త. అది నిన్ను దేవునికి దూరం చేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరికిస్తున్నాడు ప్రసంగి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క కామాతృత మన హృదయంలో ఏమైనా కనబడితే దాన్ని ఏం చేయాలి? తొలగించుకోవాలి. మరి ఇర్మీయా గ్రంథము 13 అధ్యాయము మరి 27 వచనం చదువుకుంటే, నీ వ్యభిచారం, నీ సకిలింపు, నీ జార కార్యములు, కామాతృత నేనెరుగుదును. పొలముల్లోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. చూడండి, దేవుని వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతుంది. ఎవరి దగ్గర దాక్కోగలం? మనం దేవుని దగ్గర దాక్కోగలమా? దేవునికి రహస్యమందని ఏమైనా కలదా? ఏమండి? నువ్వు ఎలాంటి స్థలాల్లో, ఏ మెట్ల మీద, ఏ చెట్ల కింద, ఏ పొలంలో, ఏ గట్ల మీద ఎక్కడన్నాను నువ్వు రహస్య ప్రదేశం యందు నువ్వు కామాతృత కలిగి జీవిస్తుంటే నీ హృదయపు ఎరుగడా దేవుడు. కనుక ప్రియులారా, మరి కామాతృత అనే పాపము మన హృదయములో ఉంటే ఆ రాతిని మనం లోతుగా తవ్వి తీసుకోవాలి. ఏమండి? ఆ కామాతృతను ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తది కాబట్టి దాన్ని లోతుగా తవ్వి తీసుకోవాలి. అంతేకాదు,
మరి పదో ర రాయి మత్సరములు అనగా అసూయ అని చెప్పవచ్చు. అనగా చెడ్డ కండ్లు. ఏమంటే మత్సరం అంటే చెడ్డ కండ్లు. మత్సరం అంటే ఏమండి? అసూయ అని కూడా చెప్పొచ్చు. సామెత గ్రంథము 14 అధ్యాయము 30 వచనం అంటుంది. మత్సరమంట ఎముకలు పట్టు కుళ్ళు. మత్సరం ఏంటండి? ఓర్వ లేనితనము. అసూయ. మత్సరం అంటే అసూయ, ఓర్వ లేనితనము, చెడ్డ కండ్లు. అంటే ఇతరులు చూసి మంచిగా ఉంటే ఓర్వలేవు. ఏవండి? ఒకే ప్రార్థనకి, ఒకే చర్చికెళ్తారు. ఒకే దైవజనుడి చేతి కిందకెళ్తారు. ఏవండి? తన తోటి వచ్చినోళ్ళు మంచి డ్రెస్ కట్టుకున్నా, వస్తువులు కొనుక్కున్నా ఓర్వలేవు. అసూయ పడుతూ ఉంటావు. మసలుపడుతూ ఉంటావు. ఏవండి? అది నీకేమవుద్ది? సామెతకారుడు అంటున్నాడు కదా! 14 అధ్యాయం 30 వచనంలో ఎముకలు పట్టు కుళ్ళంట. ఏవండి? అసూయ అనేది ఏంటంటే కుళ్ళు. రోగము. నీ ఎముకలు పట్టే రోగం. ఈరోజు అనేక మంది రోగం పీడితులు అవ్వడానికి కారణం ఏంటంటే, నువ్వు ఇతరులను చూసి సంతోషించాలి కానీ ఓర్వలేనితనం. రోజు ఏవండి? నీ ఓర్వలేనితనమే. నీ అసూయ చేతే నీవు రకరకాలుగా నీ శరీరాన్ని బాధపెట్టుకుంటున్నావు. చూడండి మరి రోమా పత్రికల ప్రియులారా 1 అధ్యాయం 29 వచనంలో మరి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏవండి? ఈ యొక్క మత్సరము మన దేహంలో ఎక్కడైనా కనబడితే దాన్ని ఎమ్మడి ఏం చేయాలండి? దాన్ని తొలగించుకోవాలి. మత్సరపు బండని, ఈ మత్సరమైన రాయిని మన హృదయంలో నుంచి తొలగించుకోవాలి. రోమపత్రిక 1 అధ్యాయము మరి మనం గమనిస్తున్నాం. 29 వచనం చెబుతుంది. ఏవండి? ఆ! సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహములు, కపటము, వైరముతో వైర వైరముతో వాటితో నిండిన వారే. దేనితో నిండుతున్నారంటే అండి? కుండ్రుగాండ్రు, అపవాదికులు, దేవదూషణలు, హింసకులు, అహంకారులు, బింకములాడేవారని బైబిల్ చెప్తుంది. పౌలు గారు అంటున్నారు రోమా సంఘానికి రాసిన పత్రికలో, రోమా పత్రికలు అంటున్నాడు ప్రియులారా. చూడండి దేనితో నిండుకొని ఉన్నావంట? ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరమును. ఈ మత్సరం ఎక్కడుంటదో కలహం ఉంటది, నరహత్య ఉంటది. ఈర్ష్య అంటే ఏవండి? క్షమించలేవు. ఇతరులు క్షమించలేవు. ఇతరులు ప్రేమించలేవు. ప్రేమించలేదు కాబట్టి ఈర్ష్య వస్తుంది. దేవుని వాక్యం అంటది కదా! ప్రేమ అంటే సమస్తమైన దోషముల్ని క్షమిస్తది. నువ్వు ప్రేమించలేకపోతున్నావు కాబట్టే ఈర్ష్య పడుతున్నావు. ప్రేమించలేకపోతున్నావు కాబట్టే వారి మీద మత్సరపడుతున్నావు. ప్రేమించలేకపోతున్నావు కాబట్టే అసూయపడుతున్నావు. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. నీ హృదయంలో ఇంత ఈర్ష్య ఉంటున్నప్పుడు, నీ హృదయంలో ఇంత మత్సరం ఉన్నప్పుడు, నీ హృదయంలో ఇంత ద్వేషం ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎట్లా ప్రేమిస్తాడు? ఆ ఓర్వలేనితనము నీ హృదయంలో ఉంటే, ఆ మత్సరముని ఓ ఏవండి అంటే నీ హృదయంలో ఉంటే ఏం చేయాలి? లోతుగా త్రవ్వి తీసివేసేసుకోవాలి. ప్రియులారా చూడండి గలతీయులకు రాసిన పత్రిక మరి 5 అధ్యాయము 20 వచనం అంటాడు మత్సరం గురించి అక్కడ మరి గలతీ సంఘానికి కూడా మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఈ మత్సరం ఎంతదంటే ప్రియులారా మరి ఎముకలు పట్టి కుళ్ళాను కదా! నీ శరీరాన్ని కొద్ది పాడు చేసేస్తది. ఏవండి? చెద ఒక కట్టెని పట్టుకొని అట్టాగే లోపల తినేద్దు. ఆ మత్సరం నీ దేహాన్ని మొత్తం అట్లా పాడు చేసేది. కనుక మనం ఏం చేయాలి? మత్సరాన్ని విడిచిపెట్టాలి. అందుకే అంటాడు యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు 3 అధ్యాయం 16 వచనం అంటాడు. ఎలనగా మత్సరమును చూడండి అంటాడు యాకోబు అంటున్నాడు ఎలనగా మత్సరమును, వివాదమును ఎక్కడుండునో అక్కడ అల్లరియును, ప్రతి నీచ కార్యము ఉంటదంటున్నాడు. ఎక్కడైతే మత్సరం ఉంటదో అక్కడ ఏవండి? అల్లరి ఉంటదో అక్కడ నీచ కార్యం ఉంటది. మత్సరం ఉన్న దగ్గర అల్లరి ఉంటది. అల్లరి అంటే ఏంటి? గొడవలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు గొడవ పెడతావు. వాళ్ళని నీకు పడదు. ప్రతి నీచ కార్యం అక్కడ ఉంటదని బైబిల్ చెప్తుంది. కనుక ఈ మత్సరం అని రాయి నీ హృదయంలో నీకు ఉందని తెలిస్తే దాన్ని వెంబడి త్రవ్వి తీసివేసుకోవాలి. మరి 13 ఏంటి 11గా ప్రియులారా దేవదూషణ అని దేవుని వాక్యం చెప్తుంది. దేవదూషణ అనే రాయిని కూడా ఒకసారి నీ హృదయంలో ఉందో లేదో పరీక్షించు. ఏంటి దేవదూషణ అంటే మరి నిర్గమకాండం 20 అధ్యాయం 7 వచనం అంటుంది. ఏవండి? అలాగే ద్వితీయోపదేశ కాండము 5 అధ్యాయం 11 వచనం అంటుంది. దేవుని నామాన్ని అంటే వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవదూషణ అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నీ దేవుడైన యెహోవా నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరించకూడదని నిర్గమకాండంలో ద్వితీయోపదేశ కాండంలో మరి మోషే ద్వారా పదాజ్ఞ ఇచ్చిన దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏండి? నీ దేవుడైన యెహోవా నామాన్ని నీవు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం ఏంటి? అంటే ఈరోజు మందిరంకెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కొన్నిసార్లు కార్యాలు జరగట్లా. దేవుడు నాకేం చేశాడు?
నా కుటుంబానికి ఏం చేశాడు? ఈరోజు అనేక మంది ఆడే మాట ఏంటంటే, దేవుడు నాకేం చేశాడు? దేవుడు నీకేం చేశాడో కాదు గానీ, దేవుడికి నీవేం చేశావు? దేవుడు నీకింత ఆయుష్ ఇచ్చాడు కదా! ఈరోజు నువ్వు నేను బ్రతికున్నావంటే దేవుడిచ్చిన ఆయుష్ కదా! ఆరోగ్యంగా ఉన్నావంటే దేవుడిచ్చింది కాదా? ఈరోజు ఎంతమంది హాస్పిటల్‌లో ఉన్నారు. ఈరోజు మనం ఉన్నామంటే, అది దేవుడు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడిచ్చింది కదా! హాస్పిటల్‌లో అంతమంది రోగులై ఉన్నారండి. ఈరోజు మనము ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడిచ్చింది కాదా? దేవుడు నాకేం చేశాడు? ఏమిచ్చాడంటావే? ఏవండీ ఆ మాట కూడా దేవుడిని దూషించడమే దేవదూషణ. దేవదూషణ చేయకూడదండి. మత్తయి సువార్త మరి 15 అధ్యాయం 19 అంటాడు. ఆ దేవదూషణము ఏవండి హృదయంలో నిండి లోండి వస్తదంట. దేవదూషణ ఎక్కడి నుంచి వద్దంట? హృదయంలోనే. ఎందుకంటే దేవుని మీద నీకు వ్యతిరేకత ఉంది కాబట్టే, దేవుని వాక్యం ఉంటది. హృదయం నిండుదాన్ని బట్టి నోరు మాట్లాడుద్ది కాబట్టి, నీ హృదయంలో నుంచే దేవదూషణ బయటకొచ్చింది. అంటే దేవుని పట్ల నీకేముంది? వ్యతిరేకత ఉంది. ఏవండీ నువ్వన్నవన్నీ దేవుడు చేస్తే దేవుడు మంచోడా? ఏవండీ కాపోతే దేవుడు చెడ్డోడా? ఎల్లవేళలా ఆయన పరిశుద్ధుడు. ఎల్లవేళలా ఆయన గొప్పవాడు. ఎల్లవేళలా ఆయన మంచివాడే. ఏవండీ కనుక ప్రియులారా ఈ దేవదూషణ అని ఏవండీ రాయి మన హృదయంలో ఉందని మనకి అర్థమైతే దాన్నేం చేయాలి? తీసివేసుకోవాలి. అలాగే ప్రియులారా మరి 12గా అహంభావం అంటే అహంకారము లేదంటే గర్వం అని కూడా చెప్పొచ్చు. అహంభావము, అహంకారము, గర్వము చాలా ప్రమాదం అండి ఇది. ఎంత ప్రమాదం అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుద్దని బైబిల్ చెప్తుంది. అంటే ఒక మనిషికి నాశనం కావడం కారణం ఏంటంటే ఆయన గర్వమే. తన గర్వపు మాటలు, తన గర్వపు నడక ఏవండి దేవుని పిల్లలు విధేయత కలిగి ఉండాలండి. గర్వంతో కాదండి. చూడండి ఈ గర్వం ఒక లక్షణాలు తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 75 అధ్యాయం 4 వచనంలో అహంకారులు అహంకారులై యుండకెడి అంటాడు. అహంకారువై అంటే గర్విష్ఠుడై ఉండకు. అహంభావము. ఏవండి 13 రాయండి. అహంభావము. అహంభావం అంటే అహంకారము, గర్వము. అహంకారం ఉండకు అని కీర్తనకారుడు బైబిల్‌లో చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము మరి 16 అధ్యాయం 13 వచనం కూడా ప్రియులారా దేవుని వాక్యం చెప్తుంది కదా! ఏవండి అహంకారం అనేది మనిషి హృదయంలో ఉండడానికి వీల్లేదు. అహంభావం అనేది మనుషుల్ని ఎంతగానో పాడు చేస్తుంది. కనుక ఈ అహంభావం అన్న రాయి, ఈ గర్వం అన్న రాయి, అహంకారం అన్న రాయి నీ హృదయంలో ఉంటే ఏం చేయాలి? నీ హృదయాన్ని పరీక్షించుకో. మన హృదయాన్ని పరీక్షించుకొని ఏవండీ లోతుగా తవ్వుకొని అది తీసివేయాలి. నేను సహించను. అహంకార దృష్టి గలవారిని, గర్వ హృదయం గలవారిని నేను సహించనని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అహంకార దృష్టి గాని, గర్వపు హృదయం గాని, అహంభావముకి అర్థాలు ఈ రెండును అయి మన హృదయంలో ఉంటే దేవుడు మనల్ని ఏం చేయడంట? సహించడు. సహించడు ప్రియులారా. యాకోబు పత్రిక 4 అధ్యాయము 6 వచనం అంట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపువాడు. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంట? నువ్వు ఒకవేళ అహంకారం అయితే ఏవండీ నీలో అహంభావం ఉంటే, నీలో గర్వం ఉంటే నిన్ను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. అంటే గర్వం దగ్గర దీనత్వం ఉండదు. అహంభావం దగ్గర దీనత్వం ఉండదు. దేవుని పిల్ల మనకి ఏం కలిగి ఉండాలి? దీనత్వము కలిగి ఉండాలి. అహంభావం పనికిరాదు మనకి. అండ్ గర్వం పనికిరాదు. ఏవండీ గర్విష్ఠులుగా మనం ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. అహంకారులు ఎదిరించి దీనులకి కృపను అనుగ్రహించి దేవుడు అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 5వ వచనం కూడా అంటాడు. ఏవండీ చిన్న పిల్లలారా మీరు దీనులై ఉండి ఏవండీ ఆ! ఆయన కృపకిని అహంకారులు ఎదిరించి మీకు ఆయన కృపని ఇస్తున్నాడంటాడు. చూడండి అహంకారులు ఎదిరించి పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 5వ వచనం అంటాడు. చిన్న పిల్లలారా మీరు దీనులై ఉండండి. అహంకారులను ఎదిరించి ఆయన కృప మీకు ఇస్తున్నాడు. చూడండి దేవుడు ఏం చేస్తుంట అహంకారులు అంటే అహంభావం గల వారిని ఎదిరిస్తున్నాడు. ఈ అహంభావం అనే రాయి మనలో ఉంటే ఏవండీ దేవుడు మనల్ని ఏవండీ ఆశ్రయించుకుంటాడు. అంతేకాదు నిన్ను లోబడనివ్వదు. నిన్ను దీనత్వం కలిగి ఉండనివ్వదు. నిన్ను దేవుని దగ్గరికి నడవనివ్వదు. కనుక అహంభావం అని రాయి మన హృదయంలో ఉంటే దాన్ని తొలగించుకోవాలి. మరి 13వదిగా అవివేకము ప్రియులారా అంటే వివేకము లేకపోవడమే. మరి సామెతల గ్రంథము 11 అధ్యాయం 22 వచనం వివేకము
ఏంటి లేని సుందర స్త్రీ ముక్కుకున్న బంగారపు కమ్మి వంటిదంటాడు. అంటే వివేకం లేదు. తనకి పంది ముక్కుకి బంగారపు కమ్ముంది. కానీ దాని విలువ తెలీదు. అలాగే వివేకం లేని స్త్రీ అంటే అవివేకం గల స్త్రీ తన విలువ తనకి తెలీదు. తన జీవితాన్ని వివేకం లేక, తన కుటుంబాన్ని, తన సంసారాన్ని పందివలే ఏవండి ఆ విలువ తెలియనటువంటి ఆ బంగారపు కమ్మి విలువ తెలియని పందివలే తన కుటుంబాన్ని వివేకం లేక, అవివేకం చేత పాడు చేసుకుంటుంది అని బైబిల్ గ్రంథము చెప్పుతూ ఉంది. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క అవివేకము మనలో ఉంటే ఏవండి దాన్నేం చేయాలి? తీసుకోవాలి. తొలగించుకోవాలి. మరి కీర్తనలు 92 అధ్యాయము 5వ వచనంలో అంటాడు. దావీదు కీర్తనలు ప్రియులారా మరి 92 అధ్యాయంలో కూడా అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు మనం గమనిస్తున్నాం. ఏవండి ఒకవేళ ఈ అవివేకపు హృదయము మనలో ఉంటే మనము దాన్ని సరిచేసుకోవాలి. ఏవండి దాన్ని మనం సరిచేసుకోవాలండి. 92 అధ్యాయం కీర్తన గ్రంథం 92 అధ్యాయం 5, 6 వచనం. యెహోవా నీ కార్యం ఎంత దొడ్డివి, నీ ఆలోచన అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నువ్వు అవివేకిగా ఉంటే దేవుని వాక్యాన్ని వివేచించలేవు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేవు నీ అవివేకము చేత. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ అవివేకము అనేది మనలో ఉంటే దాన్ని మనం తొలగించుకోవాలి. చూడండి మరి మొదటి దినవృత్తాంత గ్రంథము 21 అధ్యాయము ఏమండి 8వ వచనంలో అంటాడు దావీదు ఏమంటాడంటే, అవివేకముగా ప్రవర్తించితిని అని దేవుడికి మొరపెడుతున్నాడు. అయ్యో ప్రభువా! నేనెంత అవివేకంగా ప్రవర్తించాను బెత్షెబా విషయంలోనే. ఎంత అవివేకంగా ప్రవర్తించి నేను పాపము కొని తెచ్చుకున్నాను. ప్రవక్తలు తనతో మాట్లాడినప్పుడు తన అవివేకాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. కనుక ఈ అవివేకం ఏం చేస్తుందని నిన్ను దేవునికి దూరంగా నడిపించి నేను పాపములోకి నడిపిస్తది. అందుకే ప్రియులారా యోబు గ్రంథం 42 అధ్యాయం 8వ వచనం కూడా అంటాడు. ఏమండి తన స్నేహితుడి విషయంలో మీరు అవివేకంతో మీరు మాట్లాడారు గనుక మీరు యోబు విషయమై బలులు అర్పించండి అంటాడు. గమనించండి. అవివేకంగా మాట్లాడకూడదు. అవివేకంగా దోషంకరంగా మాట్లాడకూడదు. ఏంటి తెలియనప్పుడు మౌనంగా ఉండాలి ప్రియులారా. వివేకం లేకుండా యోచించకుండా ఏ విషయంలో తొందరపడి మాట్లాడకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి మనం బైబిల్ గ్రంథంలోని ఉపమానాల విషయంలో మనం నేర్చుకుంటున్నాం. మరి ఇది మొదటగా ఉత్తువాను ఉపమానంలో మరి రెండో నెల రాతి నేల గురించి మనం తెలుసుకున్నాం. రాతి నేలలోని ఈ 13 రకాల రాళ్ళు వాటి స్వభావాలేంటో నేర్చుకున్నాం. మరి ఈ 13 రకాల రాళ్ళు మన హృదయంలో ఉంటే, మరి రాతి నేల వల్లే మన హృదయంలో విత్తనం విత్తబడతది కానీ అది ఫలించదు. కనుక యెషయా గ్రంథం 52 అధ్యాయంలో సెలవిచ్చినట్టుగా మన హృదయం లోతుగా తవ్వుకొని, మన హృదయంలోని రాళ్ళన్నీ త్రీసివేసుకున్నప్పుడు నేను దేవునికి ఉపయోగకరంగా ఉంటాము. మనము ఆత్మీయంగాను ఫలిస్తూ ఉంటాము. కనుక ఈ మాటలు అంటే ఈ ఎమ్మాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ ద్వారా మీరు వింటున్న ప్రతి మాటను మీ హృదయంలో నాటబడాలని మేము ఆశపడుతున్నాం. మీ హృదయంలో నాటబడాలంటే మీ హృదయంలో ఉన్నటువంటి ఈ రాళ్ళని 13 రకాల రాళ్ళని క్షుణ్ణంగా తీసివేసుకొని, మీ హృదయాన్ని భూమి వలె సాగు చేసుకొని, శ్రేష్టమైన ద్రాక్ష వలె మీరు ఫలించాలని. ఏవండి యోహాను సువార్త 14 అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటాడు. 15వ అధ్యాయం ఆయన మాట్లాడుతుంటాడు. నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా యందు మీరు అంటు కట్టబడాలి. ఎవరులండి? క్రీస్తు యందు మనం అంటు కట్టబడాలి. నిజమైన ద్రాక్ష వల్లగా ఆయన మనల్ని శ్రేష్టమైన ద్రాక్ష వల్లగా ఆయన సత్తువ గల భూమిలో మనల్ని నాటుతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? మన హృదయంలో ఉన్నటువంటి ఈ రాతి నేల స్వభావం ఒకవేళ ఉంటే ఆ రాళ్ళని లోతుగా త్రవ్వి తీసివేసుకుంటే మనం దేవుని రాజ్యంలోని ఆస్వాదకరంగా ఉంటాము. ప్రియులారా మరి ప్రభు చిత్తమైతే మరి వచ్చేసారి మరి ముండ్ల పొద నేల ఏంటి? దాని లక్షణాలేంటి? మరి తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ తండ్రి, గరుడ వరం దయగల ప్రభువా! అయ్యా మరి రాతి నేల విషయంలో ఆ 13 రకాల రాళ్ళ గురించి మేము తెలుసుకున్నాము. ఆ 13 రకాల రాళ్ళ లక్షణాలు తెలుసుకున్నాం నాయన. ఆ 13 రకాల రాళ్ళు ఏ రాయని మా హృదయంలో ఉంటే అది నాయన లోతుగా తవ్వి తీసివేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా మరి మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాము. మా ఎమ్మాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ కొరకు బైబిల్ కాలేజీ కొరకు ప్రార్థించండి. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకందరికి వందనాలు. సెలవు తీసుకుంటాం.